రెగ్యులేటింగ్ యాక్ట్ ఎలా వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ ఎలా వచ్చింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క దుర్వినియోగం, అంటే అవినీతి ఎక్కువైపోయింది, డబ్బులు ఎక్కువ వచ్చేసాయి, భూభాగం ఎక్కువ వచ్చేసింది. దీని మీద వాళ్ళు ఎక్కువ కరప్షన్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. ఇంకా ప్లాసీ బక్సార్ యుద్ధం తర్వాత కూడా ఎక్కువ భూభాగం అనేది వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. దాన్ని ఎలా పరిపాలించాలో కూడా వీళ్ళకు అర్థమయ్యేది కాదు. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం ఏమని నిర్ణయించుకునింది అంటే వీళ్ళు సరిగ్గా పారదర్శకత లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా, మొత్తం కంపెనీలో చాలా అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఎక్కువైపోయింది. కావున అందులోనూ ఆ టైంలో బెంగాల్లో కరువు వచ్చింది. దానివల్ల చాలా నష్టాలకు గురైంది కంపెనీ. సో ఆ టైంలో ఏం ఆలోచించారంటే బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం చేసింది, రెగ్యులేటింగ్ చట్టం. ఆ చట్టం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయాలి, వాళ్ళ యొక్క అధికారాలన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టాలి అని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొని వచ్చినారు.